నిన్న ముక్కోటి ఏకాదశి కదా, నేను మా అమ్మ కలిసి ఒంటిమిట్టలో సేవ చేయడానికి వెళ్ళాము. మా డే అంతా ఎలా గడిచిందో చూద్దాం రండి. ఇంకా మేము ఒంటిమిట్ట టెంపుల్ దగ్గరికి వచ్చేసి బైక్ పార్కింగ్ అంతా పెట్టేసుకొని మా అమ్మతో పాటు కలిసి సేవకైతే వెళ్ళాను. మా అమ్మ అయితే చాలా సార్లు ఒంటిమిట్ట గుడిలో సేవ చేసి ఉంటుంది, కానీ నేను మాత్రం మా అమ్మతో పాటు కలిసి మొదటిసారి ఒంటిమిట్ట గుడిలో సేవకైతే వెళ్ళాను. ఇంకా నేనైతే భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉందన్నమాట. పోలీస్ వాళ్ళు ఏర్పాట్లు చేసిన క్యూ లైన్స్ అన్ని ఫుల్ గా నిండిపోయి ఉన్నాయి. ఇంకా మా అమ్మ సేవ డ్రెస్ లో ఉంది కాబట్టి నేరుగా లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా నేను మా అమ్మ కలిసి లోపలైతే చాలా సేపు సేవ అయితే చేశాము. ఇంకా అంతసేపు ఆయన దగ్గర సేవ చేసినందుకు నాకైతే చాలా సంతోషం వేసింది. దీని అంతటికి కారణం మా అమ్మనే. మేము ఇంకా కావాలంటే అక్కడే సేవ చేసుకొని ఉండొచ్చు, కానీ మిగతా సేవకులకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఇంకా అందుకే నేను మా అమ్మ కలిసి అన్నదానం సెక్షన్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడికి వెళ్ళాక నాకైతే అన్నం వడ్డించే అవకాశం అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మా అమ్మకు వచ్చేసి సాంబార్ వడ్డించే అవకాశం అయితే వచ్చింది. ఇంకా నేను అలా వడ్డిస్తూ ఉండగా నేను ఒకటి అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, ముక్కోటి ఏకాదశికి ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారనమాట. అందులో తమిళ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా అక్కడే చాలా సేపు అయితే సేవ చేసి ఇంక ఇంటికైతే వెళ్తున్నాము. టైం వచ్చేసి 4 అలా అవుతుంది అనమాట. ఇంకా అందులో మేమైతే ఉపవాసంలో అయితే ఉన్నాము. ఇంకా నిన్నంతా వాటర్ కూడా తాకుండా ఉపవాసం అయితే ఉన్నాను. ఇంకా మార్నింగ్ అంతా లేచేసుకొని పూజ అంతా పూర్తి చేసుకొని ఇంకా మా అమ్మతో పాటు కలిసి ఉపవాసం అయితే చెల్లి చేశాను. సో అదనమాట మ్యాటర్. మా ముక్కోటి ఏకాదశి అయితే మాకు అలా గడిచిపోయింది. మీకు ఎలా గడిచిందో ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.